సో ఈ ప్రోగ్రామ్కి చేసిన రీజనల్ డైరెక్టర్ గారు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ, ఇక్కడికి వచ్చేసిన డ్వామా డిపార్ట్మెంట్ సంబంధించిన టీఏల్, అదేవిధంగా ఎఫ్ఏస్, ఓవర్స్ అటెండెడ్ ఫ్రమ్ డ్వామా సైడ్, అదేవిధంగా అగ్రికల్చర్, ఏపీఎం, ఐపీఎల్, ఆర్డబ్ల్యూఎస్ ఈ 3 డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ట్రైనింగ్లో అటెండ్ అవ్వాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ యూసేజ్ మేజర్గా 2 రకాల కార్యక్రమానికి మనం వాడుకుంటాము. మోస్ట్లీ అగ్రికల్చర్ పర్పసెస్కి వాడుకుంటాము. రెండోది డ్రింకింగ్ వాటర్ పర్పస్కి వాడుకుంటాము. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ మనం ఊర్లో చూసిన వెల్స్ ద్వారా కానీ లేదంటే బోర్వెల్స్ ద్వారా కానీ ఈ 2 రకాల యాక్టివిటీస్కే మనం పెద్దగా వాడుకుంటున్నాం. సో ఇప్పుడు వీళ్ళు చేసిన ఒక నేషనల్ అక్విఫర్ మ్యాపింగ్, అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి, అది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ద్వారా మొత్తం ఇండియాలో అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంటెంట్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర ఉన్న ఒక కంటెంట్ని మనం ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా వాడాలి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఐడబ్ల్యూఎంపీ అని చెప్పి అలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉండేది. కానీ ఇప్పుడు మేజర్గా మన నేచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ, నేచురల్ రిసోర్స్ ఎఫిషియెంట్ సస్టైనబిలిటీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారానే జరుగుతున్నాయి. మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా జరుగుతున్నాయి. సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు ఒకవేళ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ ఫామ్ పాండ్లు ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్లో ఫామ్ పాండ్ మనకు యూస్ఫుల్గా, అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి యూస్ఫుల్ ఉన్నట్టు ఏ ఒక్క పాయింట్లో ఫామ్ పాండ్ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యామ్ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా చేసినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ ఫర్ చెక్ డ్యామ్, చెక్ డ్యామ్ ఏ పాయింట్లో పెడితే మంచిగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి అంశాల మీద అంటే ప్రాక్టికల్గా మన టెక్నికల్ అసిస్టెంట్ రోజు ఫీల్డ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము. రెండోది ఆర్డబ్ల్యూఎస్ స్థాయి నుంచి మనకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి. ఒక 5, 10, 20 గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి. ఒక సింగిల్ విలేజ్కి సఫిషియెంట్గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే మనకు ఒక 1 ఇయర్ డౌన్ ద లైన్, 2 ఇయర్ డౌన్ ద లైన్ ఆ సోర్స్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్ అ ప్లానింగ్ స్టేజ్ ఇట్సెల్ఫ్ ఈ నేషనల్ అక్విఫర్ మ్యాపింగ్లో ఉన్న డేటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక 5 సంవత్సరంకి ఈ యొక్క సోర్స్ని మనం వాడుకోవచ్చా, ఇంకొక 10 సంవత్సరానికి ఈ సోర్స్ని వాడుకోవచ్చా, ఇలాంటివి అంశాల మీద వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, వర్క్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి అని కోరుతున్నాము. అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు, కానీ కొత్త స్కీములు ప్లాన్ చేసినప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు, ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లానింగ్. సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎం, ఐపీఎన్, అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించండి అని చెప్పి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిసిషన్స్ అట్లీస్ట్ ఈ 2-3 డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ స్థాయిలోనే జరుగుతాయి. సో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆర్ ఆఫ్టర్ ద మీటింగ్ కూడా ఒకవేళ CGWD కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మన ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మూడోది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏడీ అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి. వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది. ఎందుకంటే మన క్రాపింగ్ ప్యాటర్న్, సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకొని మన క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు, అసలు బాగాలేదంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకునే మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో నెక్స్ట్ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్లో ఏ
విధంగా ఉన్న ప్యాడీ వెరైటీ సపోర్ట్ చేయాలి, ఏ విధంగా ఉన్న క్రాప్లు సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళు సంబంధించిన ప్లానింగ్ కూడా దీని నుంచి నేర్చుకోవాలని కోరుతున్నాము. సో ఈ 4 డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము. ఐ రిక్వెస్ట్ రీజనల్ డైరెక్టర్ గారు, ఇఫ్ యూ క్యాన్ డూ ప్రాక్టికల్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దమ్, అలాంటివి ఒక విధంగా ఉన్న ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో, అండ్ మేబీ డౌన్ ద లైన్ we will try to implement this in our regular administrative process also. Thanks a lot. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.